నమస్కారం ఫ్రెండ్స్. మన ఫిష్ పాండ్‌లో ఫిష్‌లు చచ్చిపోయి తేలుతున్నాయి అనుకోండి. ఏం చేస్తాం మనం? 2 ఫస్ట్ రోజు తీసి 2 పారేస్తాం. అలానే 2, 3 రోజులు కంటిన్యూ జరుగుతుంటే ఏం చేయాలి మనం? చెక్ చేయాలా? దానికేం చేయాలి? మంచి ఫుడ్ ఇస్తే సరిపోతుందా? సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే దానికి మంచిగా యాంటీబయోటిక్స్ ఏమన్నా ఇవ్వాలా? ఇది స్టడీ చేద్దాం మనం. మనం బేసిక్‌గా ఏం చేయాలంటే ఫస్టు ఆ పాండ్‌లోకి ఏమన్నా వేస్ట్ వాటర్ గానీ, మలినమైన వాటర్ వెళ్తుందో చూసుకోవాల. ఎందుకంటే స్టాప్ పొల్యూట్ లోపలికొచ్చేటువంటి పొల్యూటెంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఆపేయాలనమాట. సపోజ్ మీరు కనుక్కున్నారు 10 ప్లేస్‌లో నుండి వేస్ట్ వాటర్ మన పాండ్‌లోకొస్తుంది. ఈ 10 ప్లేస్‌లో ఉన్నటువంటి ఇది అన్నిటిని కరెక్ట్ చేయాలా? 9 చేస్తే సరిపోతుందా? వి హావ్ టు డూ ఆల్ 9 9 10కి 10 మనం బ్లాక్ చేసి, ఆ తర్వాత నీళ్లు క్లీన్ చేసుకొని, ఆ తర్వాత దానికి మంచిగా ఫుడ్ ఇవ్వటం, సప్లిమెంట్స్ ఇవ్వటం చేసి ఏమన్నా యాంటీబయాటిక్స్ కావాలంటే చేయాలి. అంటే 80% వచ్చి కాజ్ స్టాప్ చేయాల. దానిలో ఎంటర్ అయ్యేటువంటి ఈ వేస్ట్ వాటర్‌ని ముందు ఆపేయాల. ఆ తర్వాత ఫుడ్ చూడాల. సేమ్ థింగ్ మన హెల్త్ విషయంలో కూడా అలానే. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో చూద్దాం ముందు. అందరం 10 మిస్టేక్స్ అనమాట. 10 మిస్టేక్స్ ఏమేం చేస్తుంటాం? 7 గంటలు నిద్రపోకపోవడం, స్ట్రెస్‌గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం, ఆల్కహాలు, టొబాకో, తర్వాత కాఫీ, నీళ్ళు తాగటం, ప్రాసెస్ ఫుడ్స్, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్, మిల్క్, బేకరీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు అన్నీ రెగ్యులర్‌గా తినటం. నీళ్ళు తాగకపోవటం, సరైన పద్ధతి నీళ్ళు తాగే పద్ధతి తెలియకపోవటం, కాన్‌స్టిపేషను, మల విసర్జనకి ఎళ్ళలేకపోవడం పొద్దున్నే లేసిన వెంటనే. తర్వాత గ్యాసు, బ్లోటింగు, పూర్ గట్ హెల్త్, తర్వాత ఆకలి లేకపోవడం ఇవన్నీ. తర్వాత రోజులో 5, 6 సార్లు తింటాం. మనందరికేంటి పొద్దున్నే బ్రేక్‌ఫాస్టు, మంచి లంచ్, డిన్నరు, మధ్యలో 2, 3 సార్లు కాఫీ, టీలు, స్నాక్స్ తింటాం అనమాట. రోజు 5, 6 సార్లు తినడం వలన మనకి లాంగ్ టర్మ్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందనమాట. నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్ కిందే. కనుక మనం 3 సార్లు తిని, 4 సార్లు కాఫీ తాగామనుకోండి అంటే 7 సార్లు తిన్నట్టు లెక్కొస్తుంది. 7 సార్లు తినటం వల్ల తిన్న ప్రతిసారి నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా కూడా అది డైజెస్ట్ అయ్యి బాడీలోకి షుగర్ అబ్జార్బ్ అవుద్ది. షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది. అట్లా కొన్ని సంవత్సరాల తరబడి మనం చేసే మిస్టేక్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇయన్నీ గాకుండా ఈ డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్నున్నాయి? అసలు జీరో ఉండాలి. ఇయన్నీ ఏం రాంగ్ హ్యాబిట్స్ ఉండకూడదు. చెప్పాను గదా! మనకి 10 ప్లేస్‌లో నుండి వేస్ట్ వాటర్ మన పాండ్‌లోకెళ్తుంటే 10 స్టాప్ చేయాల. అంతేగాని 9 చేసామంటే సరిపోదు. అలానే ఈ 10 మిస్టేక్స్ మనం ఆపేయాలి. తర్వాత ఒకప్పుడు చూడండి నేను 70% మిస్టేక్ చేశాను. అంటే నా పాండ్‌లో 7 బొక్కలున్నాయి. సో, 70% మిస్టేక్స్ చేశాను. దానికి తోడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల. 10 బయో మార్కర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అప్పుడు గాని ఇది మన యొక్క హెల్త్ కండిషన్ మనకు తెలీదు. చూడండి. ఇట్లా 70% మిస్టేక్ చేయటం వలన నా హెల్త్ ఎలా ఉంది చూడండి అధ్వానంగుంది. రోజు 11 టాబ్లెట్‌లు యేసుకునేవాడిని. 10 కిలోలు ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాటు, ఫ్యాటీ లివరు, బీపీ, డయాబెటిస్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్స్ 11 మెడిసిన్స్. ఇప్పుడు నేనే కాదు చూడండి అందరూ ఈ 36 ఏళ్ల డాక్టరమ్మ, 25 ఏళ్ళు, 55 ఏళ్ళు వీళ్ళందరూ వీళ్ళంతా అంతా ఘోరంగుంది. ఈ 10కి 10 ఓవర్ వెయిట్ ఉన్నారు. బీపీలున్నాయి. టాబ్లెట్‌లేసుకుంటున్నారు. షుగరుంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, డి విటమిన్ తక్కువుంది, బి12 తక్కువుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పాను కదా! వీళ్ళందరి కారణం ఏంటి? ఈ 10 మిస్టేక్స్‌లో ఎంత బీభత్సం చేస్తారో వాళ్ళే చూసుకోవాలనమాట. ఫ్యాటీ లివర్ ఇవన్నీ ప్రాబ్లమ్‌లనమాట. చూడండి 11 ఏళ్ల అబ్బాయి. 11 ఇయర్స్‌కే చూడండి ఎంత ఘోరంగుంది హెల్త్. ఈ అబ్బాయి కూడా ఓవర్ వెయిట్ ఉన్నాడు. కొలెస్ట్రాల్ ఎక్కువుంది. డి విటమిన్ తక్కువుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువుంది. వీటన్నిటి వల్ల వీళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ ఉన్నారు. డయాబెటిసు, కొలెస్ట్రాల్ ఎక్కువుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, డి విటమిన్ తక్కువ, బి12 తక్కువ, ఫ్యాటీ లివర్. ఈ అమ్మాయి 25 ఏళ్ల అమ్మాయి చూడండి ఫ్యాటీ లివర్ 90 ఎంజైమ్ ఇది బిలో 26 ఉండాల. ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూడండి ఐసీఎంఆర్ ఒక సర్వే చేసారన్నమాట 10థ్ జూన్. వాళ్ళు చెప్పిన ప్రకారం చూడండి 40,00,00,000 మంది ఒబేసిటీ, బెల్లీ ఫ్యాటు, బీపీలు 50,00,00,000 మందికి, 114,00,00,000 మంది కొలెస్ట్రాల్, 21,00,00,000 మందికి డయాబెటిస్, 16,00,00,000. ఈ గర్భా డాన్స్ ఆడతా అంట 500 కాల్స్ వచ్చి 20 మంది చచ్చిపోయారంట 2 డేస్‌లో. వీళ్ళు దీనికేం చేస్తారు గవర్నమెంట్ ఏం చేసింది ఒక 50, 30 న్యూ గవర్నమెంట్ కాలేజులు, 20 ప్రైవేట్ కాలేజీలు సీట్లు 2,000 సీట్లు పెంచారంట. వీటి వలన మనకి రాదు. మనకు కావాల్సిందేంటంటే ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. వీళ్ళే ఒక బుక్ రిలీజ్ చేశారు ఐసీఎంఆరోళ్ళు. ఆ! అండ్ ఎన్ఐఎన్ న్యూట్రిషన్ సంబంధించిన ఎక్స్‌పర్ట్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారాళ్ళు 17 గైడ్‌లైన్స్ 148 పేజీల బుక్. ఇది రీసెంట్‌గా రిలీజ్ చేశారు 2024లో ఈ సంవత్సరమే.
ఏం చెప్తారు చూడండి, ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఎక్స్ట్రా ఫుడ్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కువ తినాలంట. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు 6 నెలలు కంపల్సరీగా, 2 ఏళ్ళు కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. 6 నెలల తర్వాత ఫుడ్ పెట్టమంటున్నారు. డైట్స్ చిల్డ్రన్కి ఎలా ఉండాలి, అన్నీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రైస్, సాల్ట్ తక్కువించుకోండి, మంచిగా ఫుడ్ తినండి, కుకింగ్ వండుకునేది ఎట్లా, ఇవన్నీ చాలా పాయింట్ చెప్పారు. లేబుల్ లేబుల్ చూసుకోండి. కానీ వాళ్ళిచ్చిన అడ్వైస్ చూడండి, రిఫైన్డ్ ఆయిల్ వాడుకోమంటున్నారు. ఫ్యాట్ వద్దంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫ్యాట్ మంచిది. ఆ తర్వాత 2 లీటర్ నీళ్ళు తాగితే సరిపోయిద్దంట. అందులో గూడా ఏం చెప్తున్నారు, మిల్క్, కాఫీ కూడా అందులో ఇంక్లూడెడ్ అంట. ఇది కరెక్ట్ అడ్వైస్ కాదు. తర్వాత హై ఫ్యాటుని షుగరు, సాల్ట్‌కి కంపేర్ చేస్తున్నారు. గుర్రాన్ని గాడిదని ఒకేలాగా. ఫ్యాట్ మంచిదే. షుగరు, సాల్టు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ బ్యాడ్. ఈ 2 మిక్స్ చేసేసారనమాట. మంచి ఏం చెప్తారు, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమంటున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి యోగా, నిద్రపోండి చక్కగా, టీవీలు చూడొద్దు, లిమిట్ స్క్రీన్ టైమ్ అంతా చాలా అద్భుతంగుంది. కానీ వాళ్ళిచ్చే డైట్ ప్లాన్ చూడండి. బ్రేక్‌ఫాస్ట్ తినమంటున్నారు, లంచ్ తినమంటున్నారు, తర్వాత 5 గంటలకు మిల్క్ తాగమంటున్నారు, నైట్ డిన్నర్ 8 గంటలకు తినమంటున్నారు, ఫ్రూట్స్ మీల్స్ తినమంటున్నారు. కుక్డ్ అన్నంతో ఫ్రూట్స్ తింటే మనకి ఇండైజెషన్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది. ఫ్రీడమ్ టు టేక్ కాఫీ, టీలు తాగడానికి మీకు ఫుల్‌గా ఆజాదీ ఇచ్చారనమాట. కానీ వాళ్ళే ఆ బుక్‌లోనే ఒక అద్భుతమైన పాయింట్ రాశారు. ఇది చాలా అద్భుతమైన పాయింట్. కానీ వాళ్ళు చిన్న చిన్న అక్షరాలతో రాశారు. మన సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు కదా! స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అట్లాగనే వీళ్ళేమంటున్నారు, 2 సార్లు తింటే ఉత్తమం అని చెప్తున్నారు. చూడండి, ఇది చాలా బెస్ట్ పాయింట్. కానీ అది వదిలేసి అన్ని చిన్న పాయింట్ల మీద మనం ఫోకస్ చేసామనమాట. ఇంకా ఇందులో చూడండి, ఎ ఇప్పుడు మనకి యాక్చువల్‌గా హెల్త్‌కి కావాలంటే దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ అనమాట. ఎయిరు, వాటరు, ఫుడ్డు, మనం మలినాలు విసర్జించటం, ఎక్సర్‌సైజు, రెస్ట్, నిద్రపోవటం, మైండ్ మేనేజ్‌మెంట్. ఇందులో చూడండి 2 పాయింట్లు లేనే లేవు. ఆహ్, ఎక్స్‌క్రీషన్ అంటే మన బాడీలోని వేస్ట్ తీసే దాని గురించి అసలేం చెప్పలా. కానీ మనం షర్ట్‌లు ఎట్లా కడుక్కోవాలా, కూరగాయలు ఎలా కడుక్కోవాలి, దాని మీద బాగా ఒక 8 పేజీలు రాశారు. కానీ దీనిలో అసలు లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎట్లాగంటే, మీరు సాంబార్ చేస్తున్నారనుకోండి, దానిలో కావాల్సిన ఐటెమ్‌లన్నీ వేయాలా లేదా? తర్వాత క్వాంటిటీస్ కూడా కరెక్ట్‌గా వేయాలి. సపోజ్ 2 ఐటెమ్‌లు మీకు చెప్పలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉప్పేయాలని గాని, కారం గాని తెలీదనుకోండి, మీరు సాంబార్ చేస్తే ఎలా ఉంటుంది? అలానే ఈ హెల్త్ విషయం కూడా అలానే ఉందనమాట. ఎలిమినేషన్ గురించి మాట్లాడలేదు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఇందులో లేదు. అది కూడా యాడ్ చేస్తే బావుంటుంది. కానీ బుక్ అద్భుతం, చదవండి. మంచి నాలెడ్జ్ వస్తుంది. మా గ్రూప్‌లో చేరి ఎలా ఇంప్రూవ్ అయ్యారు చూడండి ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కళ్ళు 40%, 90%, 30%, 80%, 20%, 80%, 10%, 80%, 30-70%. ఎందుకని? వెయిట్ లాస్ అయ్యారు, ఇంచ్ లాస్, డయాబెటిస్ రిమిషన్, ఇంప్రూవ్డ్ లిపిడ్స్, ఇంప్రూవ్డ్ హెల్త్ స్కోర్. దీనికంట్లా ఏం చేయాలి మనం? మనం సరైన దినచర్య ఫాలో అవ్వాలి. ఈ 7 ఎసెన్షియల్స్ మన ఆహ్, దినచర్యలో భాగమై ఉండాలన్నమాట. ఫ్యూ పీపుల్ హూ హావ్ బెనిఫిటెడ్. నా పేరు గంగేశ్వరరావు. ఐయామ్ నాట్ ఎ డాక్టర్. ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ అడ్వైస్ ఫ్రెండ్స్. మెడికల్ అడ్వైస్. ఇట్స్ జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. చూడండి, మనం 10 డైలీ రిపీట్ మిస్టేక్స్ టు బి స్టాప్డ్. అది ఇంపార్టెంట్. ఆ 10 మిస్టేక్‌లు ఆపేయాల. తర్వాత మన హెల్త్ స్కోర్ 10 పారామీటర్స్ చెక్ చేసుకోవాలా. 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య గనుక ఫాలో అయితే యూ కెన్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్. ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్. నా యూట్యూబ్ ఛానల్, వెల్‌నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు వినండి. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్‌వేస్ టు హెల్త్ ఫ్రెండ్. If you like this video, subscribe to my channel. You must invest time and then get the right knowledge. Having knowledge alone is not sufficient. You have to follow it. Thank you very much for listening.